ఎప్పుడైనా ఒక మామూలు జలుబు లేదా చిన్న కడుపు నొప్పి కొన్ని వారాల తర్వాత ఒక మనిషిని పూర్తిగా పక్షవాతానికి గురిచేస్తుందని ఎవరైనా ఊహించగలరా? వినడానికేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించవచ్చు, కానీ వైద్య ప్రపంచంలో ఇది నిజం. మన శరీరంలో దాగి ఉన్న విద్యుత్ వలయం, అంటే మన నాడీ వ్యవస్థ, కొన్నిసార్లు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. అవును, అది ఖచ్చితంగా నిజం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ కోసం మన ముందు ఎన్నో వైద్య పరిశోధనా పత్రాలు, క్లినికల్ డేటా మరియు పాథాలజీ నోట్స్ ఒక పెద్ద గుట్టగా ఉన్నాయి. ఈరోజు మన లక్ష్యం ఒకటే: ఈ సంక్లిష్టమైన మెడికల్ డేటాను విశ్లేషించి మన శరీరంలోని ఈ అద్భుతమైన ఎలక్ట్రికల్ గ్రిడ్ ఎలా పనిచేస్తుంది, ఆ నాడుల్లో విద్యుత్ సంకేతాలు ఎలా ప్రవహిస్తాయి, అలాగే వ్యాధులు వాటిని ఎలా దెబ్బతీస్తాయో డీకోడ్ చేయడం. ఖచ్చితంగా. అయితే నాడీ వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవాలంటే ముందుగా యాక్సాన్ అనబడే సన్నని తీగలాంటి నిర్మాణం ద్వారా విద్యుత్ సంకేతాలు ఎలా వెళ్తాయో చూడాలి. ఈ సిగ్నల్ ఎంత వేగంగా వెళ్తోందనేది రెండు భౌతిక శాస్త్ర నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఓహో, అంటే ఫిజిక్స్ రూల్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయా? అవును. వాటిని పొడవు స్థిరాంకం, అలాగే సమయ స్థిరాంకం అంటారు. దీని చాలా సరళంగా చెప్పాలంటే ఒక నీళ్ల పైపును ఊహించుకోండి. పొడవు స్థిరాంకం అనేది ఆ సిగ్నల్ ఎంత దూరం వరకు శక్తి కోల్పోకుండా, అంటే ఫేడ్ అయిపోకుండా ప్రయాణించగలదో సూచిస్తుంది. ఇక సమయ స్థిరాంకం అనేది ఆ తీగ ఎంత త్వరగా ఛార్జ్ అవుతోందో నిర్ణయిస్తోంది. అర్థమైంది. ఇక్కడ ప్రకృతి చేసిన ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతమేమిటంటే, ఈ నాడుల చుట్టూ మైలిన్ అనే ఒక ప్రత్యేకమైన కొవ్వు పొర ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే ఈ మైలిన్ పొర అనేది మన ఇండ్లల్లో ఉండే కరెంటు తీగలకు పైన ఉండే ప్లాస్టిక్ ఇన్సులేషన్ లాంటిదేనా? ఆ పై పొర వల్ల సిగ్నల్ బయటకు లీక్ కాకుండా ఉంటుందా? ఆ ఖచ్చితంగా అదే. ఈ మైలిన్ ఇన్సులేషన్ వల్ల పొడవు స్థిరాంకం పెరుగుతుంది. అంటే సిగ్నల్ చాలా దూరం వరకు బలంగా వెళుతుంది. అదే సమయంలో సమయ స్థిరాంకం తగ్గుతుంది. అంటే చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే సంకేతాలు మెరుపు వేగంతో ప్రవహిస్తాయి. వావ్, భలే మెకానిజం కదా! కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య కూడా ఉంది. ఏదైనా కారణం చేత ఈ మైలిన్ పొర దెబ్బతింటే వైద్య పరిభాషలో దాన్ని డీమైలినేషన్ అంటారు. అప్పుడు సిగ్నల్ ప్రయాణం నెమ్మదిస్తుంది, లేదా పూర్తిగా ఆగిపోతుంది. దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి. అదే ఎంఎస్ అంటారు కదా. నేను ఈ రీసెర్చ్ నోట్స్లో చదివాను, ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి అని. అంటే మన శరీరానికి రక్షణగా ఉండాల్సిన సైన్యమే మనపై తిరుగుబాటు చేస్తుందన్నమాట. అసలు ఈ దాడి మెదడులో ఎలా జరుగుతుంది? ఆ ఇన్సులేషన్ను తయారు చేసేదెవరు? కేంద్ర నాడీ వ్యవస్థలో, అంటే మెదడు మరియు వెన్నుపాముల్లో ఈ మైలిన్ పొరను ఒలిగోడెండ్రోసైట్స్ అని ప్రత్యేకమైన కణాలు తయారు చేస్తాయి. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధిలో మన రోగనిరోధక వ్యవస్థ ఈ కణాలను శత్రువులుగా భావించి నాశనం చేస్తుంది. అంటే సొంత కణాలనే చంపేస్తుందా? అవును. పాథాలజీ ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చూస్తే దెబ్బతిన్న ఆ నాడుల చుట్టూ మన రోగనిరోధక కణాలైన లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్ పెద్ద సంఖ్యలో చేరి ఉండటం కనిపిస్తుంది. అలాగే ఈ వ్యాధిని నిర్ధారించడానికి వైద్యులు వెన్నుపాము ద్రవంలో ఓలిగోక్లోనల్ బ్యాండ్స్ అనే ప్రోటీన్లను వెతుకుతారు. ఇవి వ్యాధిని పసిగట్టడంలో చాలా సెన్సిటివ్గా పనిచేస్తాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వ్యాధి కేవలం చేతులు, కాళ్ల కదలికలను మాత్రమే కాకుండా కంటి చూపును కూడా దెబ్బతీస్తోందని ఈ నివేదికలలో ఉంది. ముఖ్యంగా ఆప్టిక్ న్యూరైటిస్ అనే పదం పదే పదే కనిపిస్తోంది. అవును. ఒక కంటి నరం దెబ్బతిన్నప్పుడు డాక్టర్లు కేవలం ఒక టార్చ్ లైట్ వేసి కంటిపాప ప్రతిస్పందన ద్వారా సమస్య ఎక్కడుందో కనుక్కుంటారని రాశారు. ఆ మెకానిజం ఎలా పనిచేస్తుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ సర్క్యూట్ అండి. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒక కంటిమీద టార్చ్ లైట్ వేస్తే ఆ సిగ్నల్ మెదడుకు వెళ్లి తిరిగి రెండు కళ్లకు సమాచారం ఇస్తుంది. అప్పుడు రెండు కళ్లలోని కంటిపాపలు ఒకేసారి చిన్నవిగా ముడుచుకుంటాయి. కరెక్ట్. దీన్నే పిప్యులరీ రిఫ్లెక్స్ అంటారు. అవును. కానీ మల్టిపుల్ స్క్లెరోసిస్ వల్ల ఒక కంటికి సిగ్నల్ తీసుకెళ్లే ఆప్టిక్ నరం దెబ్బతిందనుకోండి. అప్పుడు ఆ దెబ్బతిన్న కంటిమీద కాంతి పడినప్పుడు ఆ లైట్ సిగ్నల్ మెదడుకే చేరదు. కాబట్టి రెండు కళ్లలోనూ ఎలాంటి కదలికా ఉండదు. ఓహో, సిగ్నల్ కట్ అయిపోయిందన్నమాట. కానీ అదే కాంతిని ఆరోగ్యంగా ఉన్న రెండో కంటిపై వేస్తే సిగ్నల్ మెదడుకు వెళ్తుంది, కాబట్టి రెండు కళ్లలోని కంటిపాపలు అప్పుడు ముడుచుకుంటాయి.
ఈ తేడాను బట్టి సిగ్నల్ తీసుకెళ్లే వైరు ఎక్కడ కట్ అయిందో డాక్టర్లు ఖచ్చితంగా చెప్పేస్తారు. వావ్! ఇది నిజంగా చాలా లాజికల్గా ఉంది. సరే, ఇప్పటివరకు కేంద్ర నాడీ వ్యవస్థలో అంటే మెదడులో మైలిన్ పొర ఎలా దెబ్బతింటుందో చూశాం. మరి ఇదే విధమైన దాడి చేతులు, కాళ్లలోని పరిధీయ నాడులపై అంటే పెరిఫెరల్ నర్వ్స్ పైన జరిగితే ఏమవుతుంది? మెదడు బయట ఉన్న నరాల వ్యవస్థలో ఇలాంటి దాడి జరిగితే దాన్నే గిలియన్ బార్ సిండ్రోమ్ అంటారు. దీన్నే జీబీఎస్ అంటారు. ఇది చాలా తీవ్రమైన మరియు వేగంగా వ్యాపించే పాలిన్యూరోపతి. ఇక్కడ మెదడులోలాగా ఒలిగోడెండ్రోసైట్స్ ఉండవు. వాటి స్థానంలో ష్వాన్ కణాలు మైలిన్ పొరను అల్లుతాయి. ష్వాన్ సెల్స్. అవును. ఈ గిలియన్ బార్ సిండ్రోమ్ వెనుక ఉన్న ప్రధాన విలన్ ఒక మెకానిజం. దాని పేరు మాలిక్యులర్ మిమిక్రీ. మాలిక్యులర్ మిమిక్రీనా? అంటే అణువులు వేరే వాటిలా నటించడమా? మీరు చెప్పేది చూస్తుంటే ఒక సాధారణ ఇన్ఫెక్షన్ వల్ల మన రోగనిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయి మన సొంత నాడులనే తినేస్తోందా? అది ఎలా సాధ్యం? అవును, అక్షరలా అదే జరుగుతుంది. ఉదాహరణకు, ఎవరైనా సరిగ్గా ఉడకని మాంసం తిని క్యాంపైలోబాక్టర్ జెజునీ అనే బ్యాక్టీరియా వల్ల డేరియా బారిన పడ్డారనుకోండి. ఓకే. మన రోగనిరోధక వ్యవస్థ ఆ బ్యాక్టీరియాను చంపటానికి కొన్ని యాంటీబాడీలను తయారు చేస్తుంది. ఇది ఒక వాంటెడ్ పోస్టర్ గీయడం లాంటిది. కానీ దురదృష్టవశాత్తు ఆ బ్యాక్టీరియా ఉపరితలంపై ఉండే ప్రోటీన్ల ఆకారం, మన నరాల చుట్టూ ఉండే ష్వాన్ కణాల ఆకారం దాదాపుగా ఒకేలా ఉంటాయి. అరెరే, అంటే వాంటెడ్ పోస్టర్ కన్ఫ్యూజన్ అన్నమాట. కరెక్ట్. దాంతో మన యాంటీబాడీలు వాంటెడ్ పోస్టర్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యి బ్యాక్టీరియాతో పాటు మన సొంత నాడులపై కూడా దాడి చేస్తాయి. ఇది వినడానికే భయంగా ఉంది. శత్రువును చంపబోయి సొంత ఇంటికే నిప్పు పెట్టుకున్నట్లుగా ఉందన్నమాట. దీనివల్ల కాళ్ల నుంచి పక్షవాతం మొదలై మెల్లగా పైకి అంటే ఊపిరితిత్తుల వరకు పాకుతుందని నోట్స్లో ఉంది. సరే, తీగ మధ్యలో ఇన్సులేషన్ దెబ్బతినడం గురించి మాట్లాడాము. ఇప్పుడు ఆ తీగ చివరన అంటే నరం వెళ్లి కండరానికి కనెక్ట్ అయ్యే జంక్షన్ దగ్గరకొద్దాం. దాన్ని న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు కదా. అక్కడ ఏమైనా బ్లాక్ ఏర్పడితే సిగ్నల్ ఎలా ఆగిపోతుంది? ఆ జంక్షన్ దగ్గర 2 రకాల భయంకరమైన సమస్యలు రావచ్చు. మొదటిది బొట్యులిజం. ఇది క్లోస్ట్రీడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్ వల్ల వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసి నిల్వ చేసిన క్యాన్డ్ ఫుడ్స్ పాడైపోయినప్పుడు ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అంటే పాడైన ఫుడ్ నుంచి వస్తుందా? అవును. ఈ టాక్సిన్ మెకానిజం ఏమిటంటే, నరాల చివరి నుంచి కండరాలకు సిగ్నల్ ఇచ్చే అసిటైల్ కోలిన్ అనే కెమికల్ మెసెంజర్ ఉంటుంది. ఈ బొట్యులినం టాక్సిన్ ఆ కెమికల్ బయటకు రాకుండా తలుపులు మూసి గట్టిగా లాక్ చేసేస్తుంది. ఓహో, అంటే కెమికల్ మెసెంజర్ నాడి లోపలే ఉండిపోతుందన్నమాట, బయటకు రాదు. దీనివల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి? దీనివల్ల పైనుంచి కిందికి వచ్చే పక్షవాతం మొదలవుతుంది. జీబీఎస్కు పూర్తి వ్యతిరేకమన్మాట. ముందుగా కంటిచూపు రెండుగా కనిపించడం, నోరు ఆరిపోవడం, కంటిపాపలు పెద్దవి కావడం జరుగుతుంది. ఆ తర్వాత మింగడం కష్టమవుతుంది. చివరికి శ్వాస తీసుకునే కండరాలు కూడా స్తంభించిపోతాయి. బాబోయ్, కానీ ఇక్కడే ఈ రీసెర్చ్ నోట్స్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఇంత ప్రమాదకరమైన విషయాన్నే డాక్టర్లిప్పుడు మందుగా వాడుతున్నారు కదా. కండరాలు విపరీతంగా సంకోచించే ఫోకల్ డిస్టోనియా లాంటి వ్యాధులలో కండరాలను రిలాక్స్ చేయడానికి ఇదే బొట్యులినం టాక్సిన్ను కొద్ది మోతాదులో ఇంజెక్షన్గా ఇస్తారు కదా. అవును. దీన్నే మనం వాడుక భాషలో బొటాక్స్ అంటాము. మీరు చెప్పింది 100% నిజం. విషాన్నే మందుగా ఎలా మార్చాలో వైద్యశాస్త్రం నేర్చుకుంది. ఇక ఇదే జంక్షన్ దగ్గర వచ్చే మరో విభిన్నమైన సమస్య ఈటన్ లాంబర్ట్ సిండ్రోమ్. ఇది కూడా కండరాల బలహీనతను ముఖ్యంగా కాళ్లల్లో తీసుకొస్తుంది. కానీ దీనికి బాక్టీరియాతో పనిలేదు. ఇది కూడా క్యాన్సర్కి సంబంధించిన ఒక ఇమ్యూన్ రియాక్షన్. క్యాన్సర్కి కండరాలు బలహీనపడటానికే సంబంధం ఏమిటి? ఇది కొంచెం అయోమయంగా ఉంది. ఆ మెకానిజం వెనుకున్న లాజిక్ ఏమిటి అసలు? దీన్ని జాగ్రత్తగా గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉన్న రోగులలో శరీరం క్యాన్సర్కు వ్యతిరేకంగా కొన్ని యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తోంది. నరాల చివరన కరెంటు సిగ్నల్ వచ్చినప్పుడు లోపలికి కాల్షియంను పంపడానికి కొన్ని చిన్న చిన్న గేట్లుంటాయి. ఓకే, కాల్షియం గేట్స్. వాటినే వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్స్ అంటారు. ఈ యాంటీబాడీలు వెళ్లి ఆ గేట్లను బ్లాక్ చేస్తాయి. కాల్షియం లోపలికి వెళ్ళకపోతే ఆ అసిటైల్ కోలిన్ కెమికల్ బయటకి రాదు. ఓహో, అంటే బొటులిజంలో విషమనేది కెమికల్ బయటకు రాకుండా లోపల్నుంచి తలుపులు లాక్ చేస్తే, ఈటన్ లాంబర్ట్ సిండ్రోమ్లో క్యాన్సర్ యాంటీబాడీలు కరెంటు సప్లై అయ్యే గేట్లను బయట నుంచి బ్లాక్ చేస్తాయన్నమాట.
అవును, కరెక్ట్గా పట్టుకున్నారు. మెకానిజమ్స్ వేరైనా రెండింటిలోనూ అంతిమ ఫలితం కండరానికి సిగ్నల్ అందకపోవడమే. ఇది నిజంగా అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు మెదడు నుంచి నేరుగా వచ్చే కపాల నాడుల అంటే క్రేనియల్ నర్వ్స్ విషయానికి వద్దాం. డయాబెటీస్ వల్ల ఈ నాడులు ఎలా దెబ్బతింటాయి? పెద్దవారిలో నాడులు దెబ్బతినడానికి అత్యంత సాధారణ కారణం డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉండటం వల్ల కాళ్ళు మరియు చేతులకు వెళ్లే పొడవైన సెన్సరీ నాడులు దెబ్బతింటాయి. దీన్నే స్టాకింగ్ గ్లోవ్ పాలిన్యూరోపథీ అంటారు. స్టాకింగ్ గ్లోవా? ఆ, ఎందుకలా అంటారు? ఎందుకంటే మనం సాక్స్లు, గ్లౌజులు వేసుకునే ప్రదేశాల్లోనే ముందుగా తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం జరుగుతుంది. పాదాలకు స్పర్శ లేకపోవడం వల్లే డయాబెటీస్ రోగులకు గాయాలైనా తెలియదు. దీనివల్ల వచ్చే నొప్పి సాధారణ పెయిన్ కిల్లర్స్తో తగ్గదు. అందుకే నాట్రిప్టిలైన్ లాంటి యాంటీడిప్రెసెంట్ మరియు గాబాపెంటిన్ లాంటి మందులను కలిపి ఇవ్వాల్సి వస్తుంది. ఓ, ఈ పాయింట్ దగ్గరే ఒక కేస్ స్టడీ నా దృష్టిని బాగా ఆకర్షించింది. డయాబెటీస్ వల్ల కంటిని నియంత్రించే మూడవ కపాల నాడి ఆక్యులోమోటర్ నర్వ్ అది దెబ్బతినడానికి మరియు మెదడులో రక్తనాళం ఉబ్బి అంటే ఎన్యూరిజం వల్ల నాడి దెబ్బతినడానికి మధ్య డాక్టర్లు ఒక చిన్న టెస్ట్ ద్వారా తేడా కలుక్కుంటారనుంది. నాడి అయితే ఒకటే కదా, మరి కారణాన్ని బట్టి లక్షణాలు ఎలా మారతాయి? ఇది డయాగ్నాస్టిక్స్లో ఒక అద్భుతమైన డిటెక్టివ్ వర్క్ అని చెప్పొచ్చు. మూడవ కపాలనాడికి 2 రకాల వైర్లుంటాయి. నాడి మధ్యలో అంటే లోపలి వైపు కంటి కండరాలను కదిలించే ఫైబర్స్ ఉంటాయి. ఇక నాడి పైభాగంలో చుట్టూరా కంటి పాప అంటే ప్యూపిల్ సైజును నియంత్రించే పారాసింపథెటిక్ ఫైబర్స్ ఉంటాయి. ఓకే, లోపలొకటి బయటొకటి. అవును. ఇప్పుడు డయాబెటీస్ రోగిని తీసుకుంటే నరాలకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న చిన్న నాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల నాడి మధ్యభాగం దెబ్బతింటుంది. ఇస్కీమియా అంటారు. కాబట్టి కనురెప్ప పడిపోతుంది, కన్ను బయటకు తిరుగుతుంది, కానీ కంటిపాప మాత్రం కాంతికి సాధారణంగానే ప్రతిస్పందిస్తుంది. ఎందుకంటే బయటి వైర్లు సురక్షితంగా ఉంటాయి. అంటే డయాబెటీస్ ఒక కేబుల్ లోపలి వైర్ను మాత్రమే కాల్చేస్తుందన్నమాట. మరి మెదడులో రక్తనాళం ఉబ్బితే అంటే ఎన్యూరిజం వస్తే ఏం జరుగుతుంది? రక్తనాళం ఉబ్బినప్పుడు అది నాడి పైభాగం నుంచి ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ముందుగా ఆ కేబుల్ బయట ఉండే పారాసింపథెటిక్ వైర్లు క్రష్ అవుతాయి. ఓ, అప్పుడు ప్యూపిల్ పాడవుతుందా? ఖచ్చితంగా. కాబట్టే కంటిపాప ముడుచుకోదు, పెద్దదిగా మారిపోతుంది. దీన్నే మైడ్రియాసిస్ అంటారు. డాక్టర్ కేవలం టార్చ్ వేసి కంటిపాప స్పందించలేదని చూడగానే ఇది డయాబెటిస్ కాదు, లోపలేదో ఎన్యూరిజం నాడిని నొక్కుతోంది అని వెంటనే గ్రహిస్తారు. అలాగే 4వ కపాల నాడి దెబ్బతిన్నప్పుడు కన్ను కిందికి చూడలేకపోవడం వల్ల రోగులు డబుల్ విజన్ను అరికట్టడానికి తమ తలని ఒక పక్కకు వంచుకుని చదువుకోవడం లాంటివి చేస్తారు. వావ్! కేవలం కంటి పాపను చూసి సమస్య మూలాల్ని కనుక్కోవడం నిజంగా గొప్ప అబ్జర్వేషన్. ఇక తల నుండి ముఖం వైపుద్దాం. మన ముఖ కవళికలను నియంత్రించే ఫేషియల్ నర్వ్ CN7 గురించి డేటాలో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ముఖం పడిపోతుంది, అలాగే బెల్స్ పాల్సీ వచ్చినా ముఖం పడిపోతుంది. కానీ ఆ రెండింటికి ఒక స్పష్టమైన తేడా ఉందని ఈ నోట్స్లో చదివాను. అదేమిటి? ఇది చాలా ముఖ్యమైన తేడా. మెదడు లోపల స్ట్రోక్ వచ్చినప్పుడు కేవలం ముఖం కింది భాగం మాత్రమే పక్షవాతానికి గురవుతుంది. రోగి నుదురు ముడతలు పడటం సాధారణంగానే ఉంటుంది. నుదురెందుకు నార్మల్గా ఉంటుంది? ఎందుకంటే నుదురు కండరాలకు మెదడులోని 2 వైపుల నుంచి బ్యాకప్ కనెక్షన్ ఉంటుంది. ఒక వైపు దెబ్బతిన్నా రెండో వైపు నుంచి సిగ్నల్ వస్తుంది. కాని బెల్స్ పాల్సీ అనేది మెదడు బయట నాడీ చెవి వెనుక భాగం నుంచి బయటకు వచ్చిన తర్వాత వస్తుంది. ఇక్కడ మెయిన్ వైర్ కట్ అయినట్టు లెక్క. కాబట్టి ఆ వైపు ఉన్న మొత్తం ముఖం నుదురుతో సహా పూర్తిగా పడిపోతుంది. ఈ 7వ కపాల నాడి గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే ఒకే ఒక్క నాడి ఇన్ని రకాల పనులు ఎలా చేస్తుందని. ఇది కేవలం నవ్వడానికే కాదు, కన్నీరు కార్చడానికి, నాలుక ముందు భాగంలో రుచి తెలుసుకోవడానికి, చివరికి చెవిలో శబ్దాలను నియంత్రించడానికి కూడా పనిచేస్తుందని ఉంది కదా. అవును, ఇదొక మల్టీఫంక్షనల్ కేబుల్. అందుకే ఈ నాడి దెబ్బతిన్నప్పుడు రుచిపోవటం, కన్నీరు రాకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చెవిలో స్టెపీడియస్ అనే చిన్న కండరానికి సిగ్నల్ ఆగిపోవడం వల్ల ఆ కండరం పక్షవాతానికి గురై రోగికి చిన్న శబ్దాలు కూడా చెవిలో పెద్దగా, అతిగా వినిపిస్తాయి. చిన్న శబ్దాలు కూడా పెద్దగా వినిపిస్తాయా? అవునండి, దీన్నే హైపరక్యూసిస్ అంటారు. ఇది నాడీ మెదడుకాండం దగ్గర్లోనే ఎక్కడో తీవ్రంగా దెబ్బతిన్నదని సూచిస్తుంది. అలాగే 9వ కపాల నాడి
అంటే CN9 దెబ్బతింటే గొంతులో గ్యాగ్ రిఫ్లెక్స్ పోతుంది, నాలుక వెనుక రుచి కూడా తెలియదు. ఒకవేళ జుగులార్ ఫోరామెన్ వద్ద కణితిలాంటిదొస్తే 9, 10, 11 నాడులు ఒకేసారి దెబ్బతిని మింగడం కష్టమై గొంతు బొంగురుపోతుంది. దీన్నే వెర్నెట్ సిండ్రోమ్ అంటారు. సరే, మనం తల ముఖం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన కవరేజ్ని కొంచెం కిందికి తీసుకెళ్దాం. మనం నివేదికల 6వ విభాగంలో హాస్పిటల్లో జరిగే సర్జరీలు, రోజువారీ గాయాల వల్ల నాడులు ఎలా దెబ్బతింటాయో చాలా వివరంగా ఉంది. నేనెప్పుడూ సర్జరీ అంటే ఒక సమస్యను తీసేయడం అనుకున్నాను. కానీ సర్జరీ వల్లే కొత్త నరాల సమస్యలొస్తాయా? అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, సర్జరీ చేయడమనేది దట్టమైన కలుపు మొక్కల మధ్య ఉన్న అత్యంత సున్నితమైన ఫైబర్ ఆప్టిక్ వైర్లను పీకకుండా కలుపుదీయడం లాంటిది. ఉదాహరణకు, రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లో చంకభాగంలోని లింఫ్ నోడ్స్ తొలగిస్తున్నప్పుడు అక్కడే ఉండే ఇంటర్కోస్టోబ్రాకియల్ నాడి దెబ్బతినే ప్రమాదముంది. ఓ, అలా జరిగితే ఏమవుతుంది? అలా జరిగితే పేషెంట్కి చంక మరియు చేతిభాగంలో విపరీతమైన మంట, స్పర్శ లేకపోవడం లాంటివి వస్తాయి. ఒకవేళ లాంగ్ థొరాసిక్ నాడి దెబ్బతింటే చేతులు పైకెత్తలేరు, సెరాటస్ యాంటీరియర్ కండరం పక్షవాతమొస్తుంది కాబట్టి. అంటే ఒక వ్యాధిని నయం చేస్తుండగానే అనివార్యంగా మరొక నరానికి డ్యామేజ్ జరిగే రిస్క్ ఉందన్నమాట. ఇదే విభాగంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల గురించి ప్రస్తావనుంది. క్యాన్సర్ ఊపిరితిత్తుల్లో ఉంటే దానికి ఎక్కిళ్లు రావడానికి సంబంధమే ఉంటుంది. ఇది కొంచెం వింతగా అనిపించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ గడ్డ పెరిగి ఊపిరితిత్తులను పైకి కిందికి కదిలించే డయాఫ్రేమ్ కండరానికి వెళ్లే ఫ్రెనిక్ నాడిపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ఆ కండరం పక్షవాతానికి గురై నియంత్రణ కోల్పోయి రోగికి ఆగకుండా తీవ్రమైన ఎక్కిళ్ళొస్తాయి. అలాగే ఆ క్యాన్సర్ పైకి పాకి రీకరెంట్ లారింజియల్ నాడిని నొక్కితే గొంతు బొంగురుపోతుంది. నొప్పులు కూడా ఉంటాయా? చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే ఇలాంటి క్యాన్సర్ రోగులకు పక్కటెముకల మధ్య ఉండే నరాలకు అంటే ఇంటర్కోస్టల్ నర్వ్ బ్లాక్స్ ఇచ్చి మత్తుమందుతో వాళ్ల నొప్పిని తగ్గిస్తారు. ఇదంతా వింటుంటే మన శరీరం ఎంత డెలికేట్గా అల్లబడిందో అర్థమవుతోంది. మరి మామూలుగా మనం కింద పడిపోయినా లేదా రోజువారీ పనులలో నాడులు నొక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కూడా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా టైప్ చేయడం వల్ల చేతి మణికట్టు దగ్గరొచ్చే సమస్య ఒకటుంది కదా. అవును, దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. మణికట్టు దగ్గరుండే ఇరుకైన సురంగం లాంటి మార్గంలో మీడియన్ నర్వ్ నొక్కుకుపోతుంది. దీనివల్ల మొదటి 3 వేళ్లలో తీవ్రమైన నొప్పి, తిమ్మిర్లు వస్తాయి. అలాగే అపెండిసైటిస్ సర్జరీ సమయంలో పొత్తికడుపు దగ్గరుండే ఇలియో హైపోగ్యాస్ట్రిక్ నాడి కట్టయితే గజ్జల్లో మంట వస్తోంది. అబ్బా, ప్రతి చిన్న సర్జరీలోనూ ఇంత రిస్క్ ఉందన్నమాట. అవును. ఇంకో ముఖ్యమైన ఉదాహరణ, జారి పడిపోయినప్పుడు లేదా తుంటికి దెబ్బ తగిలినప్పుడు సుపీరియర్ గ్లూటియల్ నర్వ్ దెబ్బతింటుంది. అప్పుడు వారు నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి దెబ్బతిన్న వైపు వంగుతారు. వారి కటిభాగం కిందికి జారిపోతుంది. దీన్నే డాక్టర్లు ట్రెండలెన్బర్గ్ గేట్ అని పిలుస్తారు. ఒక చిన్న గాయం లేదా పడిపోవడం వల్ల నడకశైలే మారిపోతుందన్నమాట. ఇక దీర్ఘకాలం పాటు ఐసీయూలో ఉన్న రోగులలో కండరాలు మరియు నాడులు రెండూ దెబ్బతిని కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడే క్రిటికల్ ఇల్నెస్ పాలీన్యూరోమయోపతి గురించి చదివితే ఈ సిస్టమ్ ఎంత త్వరగా క్షీణిస్తుందో అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మన చివరి అంశానికొద్దాం. గాయాలు, సర్జరీల గురించి మాట్లాడాము. కానీ దశాబ్దాల తరబడి మన నాడుల్లోనే నిశ్శబ్దంగా దాక్కుని సమయం చూసి దాడి చేసే ఒక వైరస్ గురించి మన డేటాలో ఉంది. అదేంటో వివరిస్తారా? మీరు హెర్పెస్ జోస్టర్ వైరస్ గురించి అడుగుతున్నారు. వాడుక భాషలో దీన్ని షింగిల్స్ అంటారు. చిన్నతనంలో చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఆ వైరస్ పూర్తిగా చనిపోకుండా మన సెన్సరీ నాడుల మూలాల్లో అంటే గ్యాంగ్లియాలో వెళ్లి నిద్రపోతుంది. నిద్రపోతుందా? అంటే శరీరంలోనే ఉంటుందా? అవును. ఎప్పుడైతే వయసు పైబడి మన రోగనిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడా వైరస్ మళ్లీ నిద్రలేచి ఒకే నాడీ ద్వారా ప్రయాణించి చర్మం మీద విపరీతమైన నొప్పితో కూడిన దద్దుర్లు సృష్టిస్తుంది. అదే వైరస్ కంటికి సంబంధించిన ట్రైజెమినల్ నాడిలోకి వస్తే కంటి కార్నియా దెబ్బతిని చూపు కూడా పోయే ప్రమాదముంటుంది. దశాబ్దాల పాటు ఒక నాడిలో దాక్కోవటమంటే నిజంగా నమ్మశక్యం కాదు. ఈ నరాల నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతోంది. కానీ చివరగా నాకొక అద్భుతమైన విషయం ఈ డేటాలో కనిపించింది. నొప్పిని ఆపడానికి క్యాప్సైసిన్ క్రీమ్ రాస్తారనుంది. అంటే మనం తినే మిరపకాయల్లో మంట పుట్టించే రసాయనం కదా క్యాప్సైసిన్. మంట పుట్టించే వస్తువు నొప్పిని ఎలా తగ్గిస్తుంది? ఇది కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది. వినడానికి విచిత్రంగా ఉన్నా దీని వెనుక సైన్స్ చాలా స్పష్టంగా ఉంది.
క్యాప్సైజిన్ రాసినప్పుడు మొదట నరాలలోని పెయిన్ ఫైబర్స్ విపరీతంగా ఉత్తేజితమై మంటను పుట్టిస్తాయి. కానీ దీన్ని అలాగే క్రమం తప్పకుండా వాడుతుంటే ఆ నాడులు ఓవర్లోడైపోయి ఇక పనిచేయడం మానేస్తాయి. ఓహో, అంటే సిస్టమ్ క్రాష్ అయిపోతుందన్నమాట. కరెక్ట్. దీన్నే డీఫంక్షనలైజేషన్ అంటారు. అలాగే మెదడుకు నొప్పి సిగ్నల్స్ తీసుకువెళ్లే సబ్స్టెన్స్ పి అనే రసాయనాన్ని ఈ క్యాప్సైసిన్ పూర్తిగా ఖాళీ చేసేస్తుంది. మెసెంజరే లేనప్పుడు మెదడుకు నొప్పి ఎలా తెలుస్తుంది? ఆహా, అంటే సిస్టమ్ని పూర్తిగా ఓవర్లోడ్ చేసి దాన్ని షట్డౌన్ చేస్తామన్నమాట. ముళ్ళును ముళ్ళుతోనే తీయడమంటే ఇదేనేమో. నిజంగా ఈరోజు మనం ఈ వనరులలోని ప్రతి చిన్న అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించాము. మెదడులోని మైలిన్ పొర దగ్గర్నుంచి కాలికొచ్చే డయాబెటిక్ న్యూరోపతి వరకు ఈ నాడీ వ్యవస్థ అనేది ఎంత సంక్లిష్టమైన ఎలక్ట్రికల్ గ్రిడ్ లాంటిదో మనకు స్పష్టంగా అర్థమైంది. అవును, ఇదొక అద్భుతమైన నెట్వర్క్. కానీ ఈ విశ్లేషణ ముగింపుగా నాకొక ఆలోచన వస్తోంది. భవిష్యత్తులో మనం ఈ నాడుల సంకేతాలను కేవలం రసాయనాలతోనే కాకుండా క్యాప్సైసిన్ లాంటి సహజ యంత్రాంగాల స్ఫూర్తితో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పి సిగ్నల్స్ను నేరుగా ఒక డిజిటల్ స్విచ్ ద్వారా బ్రెయిన్కు వెళ్లకుండా కట్ చేయగలిగే సాంకేతికత వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఎంతోమంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారి జీవితాలు అద్భుతంగా మారిపోతాయి కదా. ఆలోచించండి ఒకసారి.